మరి ఎవరున్నారు కాంగ్రెస్ను బతికించేవాళ్లు? ఖద్దరు పార్టీకి దిక్కెవరు? 125 హస్తానికి ఆశాదీపం ఎవరు? అవును, ప్రియాంక గాంధీ. రాహుల్లో ఏమాత్రం నాయకుణ్ణి చూడలేని కాంగ్రెస్కు ఆశాదీపం ప్రస్తుతం ఈ యువ కెరటమే. జుట్టు చీరకట్టులో నానమ్మలా ఉంటుంది. కలియ తిరుగుతూ ఆప్యాయంగా అందరినీ పలకరిస్తూ జనంలో దూసుకుపోతుంది. భర్త చాటు భార్యగా, పిల్లల తల్లిగా ప్రస్తుతం ఇంటికే పరిమితమైంది ప్రియాంక గాంధీ. అప్పుడప్పుడు అమేథీ, రాయబరేలీలో ప్రచారం నిర్వహిస్తారు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఒక వర్గం ప్రియాంక పేరును తెరపైకి తెస్తోంది. మహిళ కావడం, ధీటుగా దూసుకుపోయే తత్వం పార్టీకి ఊపతెస్తాయని అంటున్నారు. రాహుల్ గాంధీని తప్పించే పరిస్థితి లేదు. ఇప్పటి నుంచి చూసిందంతా ప్రియాంక గాంధీ గారు ఏ పని చేయలేదు, ఏది సాధించలేదు. అమేథీలో కూడా ఏం సాధించింది లేదు. ప్రభుత్వం ఉండే సమయంలో 2004 నుంచి 2014 వరకు ప్రభుత్వ బలం వాడి తెలివితేటలుగా ప్రజలకు ఆనారు. కానీ అధికారంలో లేనప్పుడు ఎలాగా వ్యతిరేకించాలి? రాహుల్ గాంధీ దగ్గర సత్వం లేదు, సోనియా గాంధీ గారి దగ్గర లేదు, ప్రియాంక గాంధీ గారి దగ్గర లేదు. 2004కి 2017-18కి చాలా మార్పు వచ్చింది. కొత్త తరాలు వచ్చాయి. అందువల్ల ప్రియాంక గాంధీ కంటే అసలు రాహుల్ గాంధీకి కొద్దిగా అనుభవం ఉన్నది. అతను ఏమాత్రమైనా మార్చినా పూర్తి ఫెయిల్ అయిపోతారు. ఉన్నట్టుగానే ఉంచి ఏవైనా పర్వాలేదని ముందలకి మాత్రం వెళ్తారు. ప్రియాంక గాంధీ సీన్లోకి వచ్చే పరిస్థితి లేదు. వచ్చినా చేయగలిగింది ఏమీ లేదు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రియాంక పేరు బలంగానే వినిపించింది. రాహుల్ గాంధీ నాయకత్వంలో జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైనందున యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార బాధ్యతను ప్రియాంక గాంధీ తీసుకోవాలని సీనియర్ నాయకులు సూచించారు. నిజానికి యూపీ సీఎం అభ్యర్థిగా ప్రియాంక గాంధీనే ప్రకటించాలని భావించినా కాంగ్రెస్ పార్టీకి విజయ అవకాశాలు తక్కువగా ఉన్నాయంటూ సర్వేలు తేల్చడంతో విరమించుకున్నారు. పార్టీలోని వృద్ధ తరాన్ని తప్పించి యువరక్తంతో నింపాలని పట్టుబడుతోన్న రాహుల్ను దెబ్బతీయడానికే ఒక వర్గం ప్రియాంక పేరును తెరపైకి తెస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. కానీ భవిష్యత్తులో కాంగ్రెస్కు ఆశాకిరణం ప్రియాంకేనన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. అందుకు కారణం ఓటమికి రాహుల్ పర్యాయపదంగా మారిపోవడమే. మొత్తానికి జైరాం రమేష్ చెప్పినట్టు మోదీ షాపై పోరు కాంగ్రెస్కు ఆషామాషీ కాదు. పాత చింతకాయ పచ్చడి స్ట్రాటజీలు చెల్లవు. 2019లో మోదీకి ధీటుగా నిలబడాలంటే కాంగ్రెస్ నిజాయితీగా ఆత్మశోధన చేసుకోవాలి. కాయకల్ప చికిత్సకు నడుం బిగించాలి. యువతరాన్ని ప్రోత్సహించాలి. అలాగైతే తప్ప పార్టీకి పునరుజ్జీవం కష్టమని జైరాం రమేష్ లాంటి ఉద్దండులే కుండ బద్దలు కొట్టేస్తున్నారు. మరి కాంగ్రెస్ తనను తాను అద్దంలో చూసుకుని మరకలను తుడుచుకోగలదా? తప్పులను సరిచేసుకోగలదా? ఎన్డీఏ వ్యతిరేక పక్షాలను ఏకతాటిపైకి తీసుకురాగలదా? 2019 మాత్రమే ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలదు. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. నమస్తే.